క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 34వ కీర్తన 4వ వచనం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, తనకు కలిగిన భయమాల అన్నిటిలో నుండి దేవుడు తనని తప్పించానని భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ భయమును బట్టి కృంగిపోతున్నావో, ఎలాంటి భయము నిన్ను వెంబడిస్తుందో, ఎలాంటి భయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, కానీ అది ఎలాంటి భయమైనా సరే భక్తుడు దేవుని సన్నిధిలో తనకు కలిగిన భయములన్నిటినీ దేవుడికి అప్పగించుకున్నాడు. భయపడుతున్న సమయంలో దేవుడి మీద ఆధారపడ్డాడు. అందుకే ఒక్క భయం అంటలేదు, ఒక్క సమస్య నుండి వచ్చే భయం అంటలేదు, అది తనకు కలిగిన భయాలన్నిటిలో నుంచి దేవుడు నన్ను ఏం చేసి ఉన్నాడు, తప్పించి ఉన్నాడు. ఆనాడు భక్తుని తప్పించిన దేవుడు ఈరోజు నేను తప్పించలేడా? నీకు కలుగుతున్న భయంలో నీకు సహాయం చేయలేడా? నీకు భయపడుతున్నప్పుడు నిన్ను ఆదరించలేడంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటి? మన భయంలో మనము ఇతరుల మీద ఆధారపడే వరంగా కాక మన భయాన్ని పోగొట్టి, మన భయాన్ని తప్పించి, మనకు సహాయం చేసి ధైర్యాన్ని ఇచ్చే దేవుడి మీద ఆధారపడాలి. కాబట్టి దేవుడి మీద ఆధారపడి మనకు కలిగిన ప్రతి భయాల నుండి విడుదల పొందుకుందాం. అట్లయితే ప్రతి ఒక్కరికి దేవుడు విడుదల కలుగచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలో కృష్ణ ప్రతిబిడని జ్ఞాపకం చేసుకోండి. వారికి కలుగుతున్న ప్రతి భయం నుండి వారికి విడుదల దయచేయండి. ఆ పరిస్థితి నుంచి వారిని తప్పించి ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.